హలో! ఈ వీడియోలో కొన్ని హెయిర్ కేర్ ప్రొడక్ట్స్‌ని రివ్యూ చేస్తున్నా. ఆల్రెడీ లాస్ట్ టైం నేను కొన్ని ప్రొడక్ట్స్ రివ్యూ చేసి వీడియో పెట్టాను. ఒకవేళ మీరు చూడనట్లయితే ప్లీజ్ గో వాచ్ ఇట్. అది మీకు ఏమైనా హెల్ప్ అవ్వచ్చేమో. సో ఫస్ట్ నేను రోజ్‌మెరీ వాటర్ ఫ్రమ్ ఆల్ప్స్ గుడ్నెస్ ఈ ప్రొడక్ట్‌ని నేను యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. నాకైతే పెద్ద రిజల్ట్స్ కనిపియలేదు. ఎందుకంటే నేను 1 మంత్ కన్సిస్టెంట్‌గా యూజ్ చేశా. 2-3 మంత్స్ అంతగా యూజ్ చేయలేదు. 1 మంత్‌లో రిజల్ట్స్ ఎక్స్‌పెక్ట్ చేశా కాబట్టి మేబీ నాకు రిజల్ట్స్ కనిపియలేదేమో. దీని మీద నాకు రోజ్‌మెరీ ఆయిలే బెటర్ అనిపించింది. నేను రోజ్‌మెరీ ఆయిల్ ఒక 2-3 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. సో ఈ బ్రాండ్ రోజ్‌మెరీ ఆయిలే యూజ్ చేస్తాను. కోకోనట్ ఆయిల్‌లో ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ రోజ్‌మెరీ ఆయిల్ కలుపుకొని హెడ్‌కి పెట్టేసుకుంటాను వీక్లీ వన్స్ అది. ఒక 1-2 అవర్స్ ఉంచేసి తర్వాత హెడ్ బాత్ చేసేస్తాను. ఇట్ ప్రమోట్స్ హెయిర్ గ్రోత్ అండ్ ఆల్సో హెయిర్ కండిషన్లో ఉంచడానికి హెల్ప్ చేసింది. ఎప్పుడైనా సరే ఆయిలింగ్ చేసినప్పుడు 2 అవర్స్లో తీసేసేయండి. ఓవర్ నైట్ ఉంచుకోవద్దు, మీకు డాండ్రఫ్ ఎక్కువైపోద్ది. నేను ఆ మిస్టేక్ చేశాను. నెక్స్ట్ మొరింగా హెయిర్ ఆయిల్. ఇది కూడా నేను వీక్లీ వన్స్ యూజ్ చేస్తాను. లైక్ ఆల్టర్నేట్ వీక్స్ యూజ్ చేస్తా. 1 వీక్ రోజ్‌మెరీ అయితే ఇంకొక వీక్ మొరింగా. నా హెయిర్ ఫాల్ కంట్రోల్కి ఇది కూడా హెల్ప్ అయింది. సో ఐ వుడ్ రికమెండ్ దిస్ ఆల్సో. కమింగ్ టు పారాచూట్ కోకోనట్ హెయిర్ ఆయిల్. సో ఇదైతే నేను చిన్నప్పటి నుంచి యూస్ చేసేదాన్ని. నాకు 6 డేస్ ఇదే పెట్టుకొని వెళ్ళేదాన్ని స్కూల్కి. ఓన్లీ సండే హెడ్ బాత్ చేసేదాన్ని, అది కూడా మీరాతో. సో మనకి షాంపూలు, కండిషనర్లు, హెయిర్ సిరమ్లు ఇవేమీ తెలియనప్పుడు ఈ కోకోనట్ ఆయిలే మోస్ట్లీ అందరూ యూజ్ చేసి ఉంటారు కదా. సో మీరు కూడా ఇదే యూజ్ చేసి ఉంటే కమెంట్ చేయండి. అండ్ ఈ కోకోనట్ ఆయిల్ని మల్టీపర్పస్ ఆయిల్ కూడా అనొచ్చు. ఎందుకంటే చిన్నప్పుడు పొట్ట నొప్పి అన్న, కాళ్ళు నొప్పి అన్న ఇదే రాసేది మా మమ్మీ. స్కిన్ డ్రై అయిపోతుందన్నా సరే ఇదే రాసుకోమనేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా చేయకూడదు కదా. ఇప్పుడు అవేర్నెస్ వల్ల అందరికీ తెలుస్తుంది. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.